శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వచ్చే వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి ఈ రోజున ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమమైన పవిత్రతను పొంది ఉన్నందువలన దీనికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజునే క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం పుట్టాయని చెబుతారు పండితులు. ఇదే రోజున శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించినట్టు శాస్త్రవచనం. ఈరోజు పూజలకు, హోమాలకు, ఉపవాస జాగరణలకు విశిష్టమైనదిగా చెబుతారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరచి ఉంచుతారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుండే స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి అని పద్మపురాణం చెబుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కున్నాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ ఆహార పదార్థం తినకుండా ఉండాలని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడు కాబట్టి ఈ రోజున భోజనం చేయకూడదని చెబుతారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేయాలని శాస్త్రం చెబుతోంది. వైకుంఠ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసి తీర్థం తప్ప ఏమీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఇలా చేసిన వారు పాప విముక్తులవుతారని పండితుల వచనం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దైవానికి దగ్గరగా ఉండడమే ఉపవాసంలోని పరమార్థం, అంతరార్థం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును శ్రీహరిపై లగ్నం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడమే కాదు, సత్యం మాత్రమే పలకాలి. దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. చెడు పనులు, దుష్ట ఆలోచనలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఇవి పాటించినప్పుడే ఆ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా వారికి జన్మరాహిత్యం కలుగుతుందని, మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు దుస్తులు ధరించాలి. ఒక పీఠం ఉంచి దానిపై తెల్లని వస్త్రం పరిచి దానిపై విష్ణుమూర్తి పటాలు కానీ విగ్రహం కానీ ఉంచి పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. పటం లేదా విగ్రహం ముందు కలశం ఉంచుకునే ఆచారం ఉంటే కలశం ఉంచుకోవాలి. కొబ్బరికాయ తదితర పూజకు ఉపయోగించే వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకొని తామర పువ్వులు, తులసి దళాలు పూజకు ఉపయోగించాలి.
ఈ రోజున జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. 5 తామర వత్తులను వెలిగించాలి. కొబ్బరి నూనె వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయడం వీలు కాని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ముక్కోటి ఏకాదశి ప్రాశస్తాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించినందువల్ల నరక బాధలను అనుభవించే తమ పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్ళారట. పూర్వం భద్రావతి రాజ్యాన్ని పాలించే సుకేతుడు, అతని భార్య చెంపక సంతానం లేక దిగులుతో ఉంటే ఆ దంపతులు ఏకాదశి వ్రతం ఆచరించడంతో వారికి కుమారుడు జన్మించి యువరాజవుతాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చేయించాడు. ఈ విధంగా ఏకాదశి వ్రతం ఆచరణలోకి వచ్చింది. ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజించాలి. దేవాలయాలలో ప్రవచనాలు వినడం కూడా చాలా మంచిది. సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించాలి. ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పచ్చిపాలు, గంగా జలాన్ని సమర్పించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు దరిచేరవని పండితుల వాచ. పేదవారికి దానం చేయడం వల్ల అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శ్రీహరికి ప్రీతిపాత్రమైన పసుపు రంగు వస్తువులను దానం చేయడం కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వస్తాయి. ఈ నెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది. అందరూ ఆ స్వామిని పూజించి కార్యసిద్ధిని, పుణ్యఫలాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరోసారి కలుద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.